ఆ గవర్నమెంట్కి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్స్ వాళ్ళ స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకోవాలి. సో ఈ వేసే తరుణంలో వాళ్ళు ఏమాత్రం చిన్న తప్పటడుగు వేసినా కానీ మళ్ళీ వాళ్ళ ఆర్థిక రంగం కుదేలైపోతుంది. అందుకోసమే ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకున్న వనరులను బట్టి వాళ్ళ స్ట్రాటజీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మన ఈ ఆర్థిక రంగం నిలబడాలి అంటే మనకి దేశంలో మన బ్యాంకులన్నీ చాలా పరిపుష్టంగా ఉండాలి. మన భారతదేశం వరకు మనం ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, పిఎం మోడీ గారు చాలా అంటే చాలా ముందు చూపుతో ఆలోచించుకొని వాళ్ళు ఏమి చేయాలో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్స్ని మ్యాక్సిమం బ్యాంక్స్లో ఫండ్స్ని మ్యాక్సిమం ఫండ్స్ బ్యాంకుల్లో అవైలబుల్ ఉండేటట్టుగా చూశారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి మనీ అవైలబిలిటీ, లిక్విడిటీ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏ ఒడిదుడుకులు వచ్చినా, ఏ ఇండస్ట్రీ ఒడిదుడుకులు వచ్చినా కానీ వాళ్ళు బ్యాంకులు ముందుండి వాళ్ళు మన రంగాన్ని రక్షిస్తారు. సో కాకపోతే దీని తర్వాత పర్యవసనం ఏమవుతుంది? ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు మన రెపో రేట్లు తగ్గించారు, రివర్స్ రెపో రేట్లు తగ్గించారు, ఇవన్నీ చేశారు, మరి క్యాష్ రిజర్వ్ రేషియోస్ తగ్గించారు, ఇవన్నీ చేశారు. చేయడం వల్ల లిక్విడిటీ, బ్యాంకులకి లిక్విడిటీ పెరిగింది. ఇప్పుడు అవసరం ఉన్న కొద్దీ ఇచ్చేస్తారు. దాని తర్వాత ఒకవేళ గనక వాళ్ళ దగ్గర నుంచి రికవరీస్ రాకపోతే, చెల్లింపులు జరగకపోతే అప్పుడు బ్యాంకుల పరిస్థితి ఏంటి? సో దీనికంటూ ప్రభుత్వం చాలా గట్టి స్ట్రాటజీస్ వేయాలి. చేయకపోతే మాత్రం బోర్లా పడడం తప్పదు. దానివల్ల మళ్ళీ మనం కోలుకోలేని పరిస్థితిలో ఉంటాం. సో అందుకోసమే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని చాలా జాగ్రత్తగా మనం మేనేజ్ చేస్తూ, మన ఫండ్స్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ, ఏ రంగంలో అవసరమైతే ఆ రంగంలోనే ఇచ్చుకోవాలి, ప్రతి బ్యాంకుకి ఆన్సరబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఇవన్నీ చేస్తూ వాళ్ళు కనుక మనకి ఇన్ఫ్యూజ్ చేయగలిగితే ఫండ్స్ని మన ఇండియాకి ఎటువంటి ఢోకా ఉండదు. సో ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల చాలా ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ దివాలా రూట్లోకి వెళ్ళిపోయాయి, దివాలా దిశగా వెళ్ళిపోయాయి. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సర్వీస్ సెక్టర్ ఉందనుకోండి, సర్వీస్ సెక్టర్లో 70% ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ 70% ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఆదాయం లేకుండా వాళ్ళు ఖర్చు పెడుతూ పోతే వాళ్ళ దగ్గర ఏం ఉండదు. ఇప్పటికే నెల రోజులు జీతాలు ఇచ్చారు, ఇంకో 2 నెలలు వస్తుంది, ఇంకా రేపు పొద్దున ఈ 3వ తారీఖు తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనకి ఈ బ్యాంకులు మన ఈ ప్రైవేట్ సెక్టర్ కనుక నిలబడకపోతే మళ్ళీ అది ఎప్పుడు రివైవ్ అవుతుంది, ఎప్పటికి ఎలాంటి రివైవ్ అవుతుందో, మరి జరిగిన ఇన్వెస్ట్మెంట్లో ఏం కావాలో, ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. సో దానికి కూడా మనం ప్రైవేట్ సెక్టార్ని, ఎస్ఎంఎస్సిని ఏ విధంగా మనం దారిలోకి తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని బలోపేతం చేయాలి అన్నది మాత్రం గవర్నమెంట్ స్ట్రాటజీస్ చేసుకోవాలి. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా స్ట్రాటజీస్ వేసుకుంటేనే మన ఎకానమీ నిలబడగలుగుతుంది. అండ్ కొన్ని కంపెనీస్ కొలాప్స్ స్టేజ్లో ఉన్నాయి, ఆ బ్యాంకరప్సీ స్టేజ్లో, దివాలా స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ మనం ముందుకి అడుగు వేయాలి, లేకపోతే మనకి వేరే దారి లేదు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ని ఖర్చు పెట్టేస్తున్నారు. మన ఇండియా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సేవింగ్ కల్చర్ ఎక్కువ. మనకి సేవింగ్ కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు దాకా కూడా చాలా మటుకు మనకి ఈ ఈ ఇబ్బందులు ఏం కలగలేదు. ఇబ్బందులు కాకపోతే ఇంకా ఫ్యూచర్లో ఈ సేవింగ్స్ అన్నీ అయిపోతాయి. సేవింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఏం చేయాలి? ఆదాయాలు లేవు, సేవింగ్స్ ఎప్పుడు ఆదాయాల మీద డిపెండ్ ఉంటాయి. ఇప్పుడు ఆదాయాలు లేవు, ఆదాయాలు లేకుండా సేవింగ్స్ చేయడం అనేది కుదరదు. ఈ సేవింగ్స్ ఎలా చేయాలి? సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టేస్తే మనకి ఎలాగా ముందు ఉంటుంది అన్నది చూసుకుని, అది కూడా మన సేవింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, మన ఎక్స్పెండిచర్ని కట్ చేసుకుంటూ చేయాలి. ఈ దిశగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
చాలా మంచి పని చేసింది. చాలా స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేసాయి. మన ఎక్స్పెండిచర్ ఎంపీలకు కానీ ఎవరికైనా లెజిస్లేటివ్ మెంబర్స్కి కానీ 30% కోత పెట్టారు. అలాగే నిన్ననే వార్తలు వచ్చే డిఏలు ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికి డిఎస్ లేవు. అండ్ చాలా మంది ఎంప్లాయీస్కి 75% ఇచ్చారు. సో ఈ విధంగా కట్ చేసుకుంటూ ఎక్స్పెండిచర్ని కట్ చేసుకుంటూ మనం ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్నాం. సో దీనివల్ల ఏమవుద్ది అంటే మనం ఉన్నంతలో ఖర్చులు పెట్టుకుంటాం, మనకి ఫ్యూచర్లో పెద్ద ఇబ్బంది కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పాలి, గవర్నమెంట్ మాత్రం ఈ స్థితిలో ఈ సందర్భంలో చాలా బోల్డ్గా ఉండాలి, టైమ్లీ డెసిషన్స్ తీసుకోవాలి, అండ్ టైం బౌండ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. ఏదో ఒక స్ట్రాటజీ పెట్టాము, ఒక పాలసీ పెట్టాము, దాన్ని ఓపెన్ ఎండ్ కాకుండా దానికంటూ టైం బౌండ్ పెట్టి ఆ పద్ధతిలో వాళ్ళు అనుకున్నట్టుగా దానికి రిజల్ట్ వచ్చిందా లేదా అన్నది చూసుకుంటూ ఆ టైం బౌండ్ ప్రకారం చాలా బోల్డ్గా వెళ్ళాలి. అంటే సలహాలు చాలా మంది ఇస్తూ ఉంటారు, కాకపోతే ఈ సలహాల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, మన అదృష్టం ఏంటంటే ఒక దిశానిర్దేశం కలిగిన ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది, మనకి అందులో డౌటే లేదు. ఈ అమెరికాలో ఈ మధ్య చూసాం, చాలా చోట్ల కొన్ని ఎకనామిక్ పాలసీస్ వల్ల కొన్ని టైమ్లీ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల అక్కడ ఈ వ్యాధి చాలా ముదిరిపోయింది, ఇప్పుడు అన్కంట్రోలబుల్ అయిపోయింది. సో ఏదైనా సరే ప్రభుత్వం మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం దానికి ఒక టైం బౌండ్ ఉండాలి, దానికి టైమ్లీ డెసిషన్స్ ఉండాలి, చాలా ధైర్యంగా ముందుకెళ్ళి డెసిషన్ తీసుకోగలిగే శక్తి ఉండాలి. ఈ విషయంలో మాత్రం మన భారతదేశం చాలా అదృష్టం అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఒక ఎకానమీని రివైవ్ చేయాలి అంటే ఒక మనిషితో అయ్యేది కాదు, దానికి మనకు ఉన్న వనరులు ఏంటి, మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటి, మనకున్న థ్రెట్స్ ఏంటి, ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఎకానమీ నిలబడాలి అంటే ఈ నాలుగు స్తంభాలు లాంటివి, అందులో డౌట్ లేదు. మనం కూడా ఏదైనా ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ, ఏదైనా ఒక దాని గురించి మనం తయారు చేసినప్పుడు కానీ, వియబిలిటీ రిపోర్ట్ తయారు చేసినప్పుడు కానీ మనం తప్పకుండా ఈ స్వాట్ అనాలిసిస్ని మనం చేస్తాం. యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ దీనికి ఉన్నంత ప్రాముఖ్యత, ఏదైనా ప్లాన్ చేసుకోవడంలో దీనికి ఉన్నంత ప్రాముఖ్యత ఏంటంటే, దీనివల్ల ఏమవుతుందంటే మనకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే మనం ఇది కూలంకుషంగా చేసి దీన్ని ఆత్మవిమర్శన చేసుకుంటూ చేస్తుంటాం కాబట్టి, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి మనకు తెలుసు కాబట్టి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న థ్రెట్స్ ఏంటి మనకు తెలుసు కాబట్టి, మనం దీంట్లో ఎటువంటి సందేహం లేకుండా దీన్ని చక్కగా తయారు చేసుకుని దీన్ని చేసుకుంటూ వెళ్తాం. అయితే మనకి ఈ ఆర్థిక రెసిషన్ ఇప్పటికైతే మాత్రం మనది చాలా బాగానే ఉంది. మొన్నటి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ 1.7 లక్షల కోట్ల రూపాయలు మనకి స్టిమ్యులేషన్ ప్యాకేజీ డిక్లేర్ చేశారు, ఇంకా చేయబోతున్నారు. అండ్ కార్పొరేట్ సెక్టర్కి వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేశారు. ప్లస్ మన దేశంలో మనకున్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే పాపులేషన్. 130 కోట్ల పాపులేషన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళందరికీ అవసరాలు తీర్చాలి అంటే ఒక మనిషితో జరిగే పని కాదు. అందుకోసమే మన దగ్గర ఉన్న ఇంకో అదృష్టం ఏంటంటే మనకి ఫిలాంథ్రఫీ సొసైటీస్ అండ్ మనకి ట్రస్ట్లు చాలా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా దేశంకి కష్టకాలంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ తలో చేయి వేస్తూ మన దేశాన్ని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నారు. అయితే మన భారతదేశ ఎకానమీ మన బడ్జెట్లో మనకు అందరికీ తెలుసు, నిర్మలా సీతారామన్ చెప్పారు, బై 2025 మనది $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందని. దానికి తగ్గట్టుగానే అడుగులు వేసుకుంటూ వెళ్ళారు, దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్లాన్స్ వేసుకుంటూ వెళ్ళారు.
సో ఎన్నో రకాలుగా అన్ని రంగాలని ఒక తాటి మీదకి తెస్తూ అన్ని రంగాలకి ఏ రంగాన్ని విడవకుండా ప్రతి రంగానికి వాళ్ళ ప్రాముఖ్యత ఇస్తూ దాన్ని ఒక ప్లాన్ తయారు చేశారు. మన దగ్గర ఒక సామెత ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని. అయితే ఇంత చక్కగా చేస్తూ ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఇల్లు కడదామన్న టైంలో ఈ COVID-19 అనుకోని మహమ్మారి మన మీద పడ్డది. ప్రపంచ దేశాల స్థితి వేరు, మన ఫిజికల్ పాలసీ వేరు, మన RBI పాలసీస్ వేరు. ప్రపంచ దేశాలలాగా మనం ఇష్టం వచ్చినట్టు మనం మనీ ప్రింట్ చేయం. మన దగ్గర అంటూ ఒక రిజర్వ్ పెడతారు. ఆ రిజర్వ్ని బట్టి ఎంతైతే అమౌంట్ చేయాలో అంత అమౌంట్ని వాళ్ళు ప్రింట్ చేసి ఎక్స్చెకర్కి RBIకి అందజేస్తారు. అందుకోసం ఈ మధ్య ఒక చిన్న డిబేట్ వచ్చింది, హెలికాప్టర్ మనీ అని, ఈజీ క్వాంటమ్ మనీ. అంటే మనకున్న GDPలో 30% వరకు మనం మనీ ఫ్లోబ్యాక్ చేయొచ్చు. దాన్ని అన్ని మన దేశ అవసరాల గురించి తీసుకోవచ్చు. తర్వాత స్లోగా దాన్ని మనం మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో నుంచి బయటకు తీసేసి దాన్ని చేయొచ్చు. సో మనకున్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, మనకున్న మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటి, భారతదేశానికి ఉన్న మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటి? మనకి ఫస్ట్ స్ట్రెంగ్త్ మనది మ్యాన్ పవర్. మన దేశంలో 130 కోట్ల మ్యాన్ పవర్ ఉంది. అండ్ మనకున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యంగ్ జనరేషన్ ఎక్కువ. మన యావరేజ్ ఏజ్ ఇస్ 46 years అప్రాక్సిమేట్లీ. సో మనకి ఈ మ్యాన్ పవర్ ఉండడం వల్ల మనం ఏదైనా సాధించగలం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఇంగ్లీష్ స్పోకెన్ పాపులేషన్ ఎక్కువ. ప్రపంచ దేశాల్లో చూస్తే మన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ. సో మనము మన దేశంతో కాబట్టి బయట దేశాల నుంచి కూడా మనం వెళ్ళి మనం చేసుకోగలిగిన స్కిల్స్ ఉన్న యువత మన దగ్గర. ఇంకోటి ఏంటంటే మన దగ్గర లో కాస్ట్ మ్యాన్ పవర్. మనం ప్రపంచ దేశాలతో చూసుకుంటే మన దగ్గర ఉన్న కాస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఈజ్ వెరీ వెరీ చీప్. అందుకోసమే మనకి చాలా BPOలు KPOలు మన దగ్గరికి రావడం, మనం డెవలప్ కావడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ దట్ మన దగ్గర మ్యాన్ పవర్ చాలా చీప్గా దొరుకుతుంది అన్నమాట. మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ, వైల్డ్ లైఫ్ ఎక్కువ, అండ్ కోస్టల్ ఏరియా, విపరీతమైన కోస్టల్ ఏరియా, చాలా పెద్ద కోస్టల్ ఏరియా. సో ఇవన్నీ మనకి మంచి ఆపర్చునిటీస్. అంటే ఈరోజు మనకు దెబ్బ తగిలినా కానీ మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర సహజ వనరులు చాలా ఉన్నాయి. సో ఆ సహజ వనరుల వల్ల మనం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా స్కోప్ ఉన్నాయి. సో మనం ప్లస్ మన ఇండియాలో ఒకదాని మీద డిపెండ్ అవ్వరు, మన డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ ఉండడం వల్ల ఒక రంగం మనకి కింద పడిపోయినా కానీ ఇంకో రంగంతో మనం ముందుకి వెళ్ళొచ్చు. సో మన సాఫ్ట్వేర్ ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ప్రపంచ దేశాలు అన్నిటికంటే మనం చాలా ముందుగా ఉన్నాం. సో అది ఏ రోజైతే పికప్ అవుతుందో ఆ రోజు మనం తప్పకుండా వెళ్ళొచ్చు. మన ఈ మధ్య మన ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మనం భయపడాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్న స్కిల్ మ్యాన్ పవర్కి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏరియాలో మన సెక్యూరిటీ ఏరియాస్లో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి ఆయన విశ్లేషించారు. మరి అది కనుక నిజంగా జరిగితే ఆయన లెక్క ప్రకారం మన దగ్గర ఒక 50 లక్షల మంది యువతకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాత్రం ఆయన చెప్పారు. సో కాకపోతే మిగతా సర్వేలు ఏం చేశాయంటే చాలా మటుకు KPMG కానీ మిగతా కొన్ని సర్వేస్ ఉన్నాయి, కొన్ని కంపెనీ సర్వీస్, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది అని చెప్పి. సో మొన్న 14వ తారీఖు అనుకుంటా డెలైట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఒక్కడిదే కొంచెం పాజిటివ్గా ఉంది, మిగతా వాళ్ళు ఎవరిది పాజిటివ్గా లేదు. ఎంప్లాయ్మెంట్ ఇష్యూ వచ్చేంత వరకు మిగతా వాళ్ళు ఎవరిది పాజిటివ్గా లేదు, అంత నెగిటివ్గానే ఉంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పోతాయని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు. కాకపోతే మనది నేను ఇంతకే చెప్పాను, మనది డైవర్సిఫైడ్ యాక్టివిటీస్, మనది స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎక్కువ, అండ్ మన దగ్గర అన్ని రకాల మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి మనం ఈ రంగం కాకపోతే ఇంకో రంగం, ఇంకో రంగం కాకపోతే ఇంకో రంగం వైపు మనం వెళ్ళవచ్చు. ఏదైతే మనకి అనువుగా ఉంటుందో మన మ్యాన్ పవర్ని మాత్రం మన యూత్కి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం
రాదని నేను అనుకుంటున్నాను. చాలా విశ్లేషణ విన్నాను. సో మనం మటుకు అది మాత్రం చాలా స్ట్రెంగ్త్, వన్ ఆఫ్ ది స్ట్రెంగ్స్ ఈస్ దట్ అన్నమాట. మనకి అడ్వాంటేజెస్ లో కూడా మనం అగ్రికల్చర్ అని చెప్పుకున్నాం. మన డిసడ్వాంటేజెస్ లో కూడా అగ్రికల్చర్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే మన దగ్గర అగ్రికల్చర్ లేబర్ ఎక్కువ, జీడిపిలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇస్ ఓన్లీ 17.2%. సో మ్యాక్సిమం మ్యాన్ పవర్ అక్కడ వెళ్ళిపోతుంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ రూరల్ పావర్టీ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ మన దగ్గర ఇంకోటి ఏంటంటే స్కామ్స్. ఈ స్కామ్స్ వల్ల మన ఎకానమీ ఒక మెట్టెక్కి ఇది ఎలా అంటే మన దీంట్లో వైకుంఠపాళిలో పాములు నిచ్చెనలు పాములు లాగా బ్రహ్మాండంగా తీసుకెళ్తే ఎవరిదో నోట్లో ఆఖరికి ఒక మెట్టు ఉందనగా రాహు నోట్లో పడి కింద దాకా వచ్చేస్తుంది. సో ఈ స్కామ్స్ అన్నది మాత్రం చాలా అంటే చాలా బాధ పెట్టే విషయం ఇండియాకి. సో దీన్ని మన గవర్నెన్స్ ద్వారే మనం చేసుకోగలగాలి. ఈ రోజు దాకా మనం విజయ్ మాల్యాని మనం ఇండియాకి తెప్పించుకోలేకపోయాం. అక్కడ సుప్రీంకోర్టు కూడా వాళ్ళు ఇచ్చారు, అతన్ని స్టే క్యాన్సిల్ చేశారు, అక్కడ ఇంగ్లాండ్లో ఉండడానికి వీల్లేదని చెప్పారు. అయినా కానీ మనం తెచ్చుకునే స్థితిలో లేము. మన ఇంటర్నేషనల్ లాస్ మనకి అంత అనుకూలంగా లేవు మనకి. సో ఈ వైకుంఠపాళిలు చేసి దీని వల్ల కాకుండా మనం మనకి ఏ విధంగా మనం ఇచ్చేయగలుగుతాం. మన ఇండియాలో ఇంకోటి ఒప్పుకోకపోయినా మన దగ్గర కరప్షన్ మాత్రం వెరీ హై కరప్షన్ రేట్ అండ్ జనరేషన్ ఆఫ్ బ్లాక్ మనీ. దీస్ ఆర్ అవర్ వీక్నెసెస్. అంటే బ్లాక్ మనీ అంటే మొన్న ఈ మధ్య మనకి డిమానిటేషన్ వచ్చినప్పుడు మన దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు సర్క్యులేషన్లో ఉంటే 12-13 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది, మిగతా 3-4 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీలో ఉంటుందని చెప్పేసి చాలా మంది అంచనాలు వేశారు. కానీ అది బూమెరాంగ్ అయింది. మనకి 16 లక్షలు అంటే 16 లక్షలు 70-80 లక్షల 80,000 కోట్లు తప్పించి మిగతాదంతా మనకి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసింది. కాకపోతే అది చార్టర్డ్ అకౌంటెంట్ మనం దాన్ని అందరూ వాదించినట్టుగా వాదించకుండా అది మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చింది. సరే అది బ్లాక్ మనీ అయింది, కాకపోతే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చింది కాబట్టి దాని ద్వారా మనకి ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరగడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతుంది, మన నెట్వర్క్ కూడా చాలా పెరుగుతుంది. అది నా ఒపీనియన్. సో ఇవి మన వీక్నెసెస్. మనకున్న ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనది హెవీ కోస్టల్ ఏరియా ఉంది, మనకి వైల్డ్ లైఫ్ ఎక్కువ ఉంది, ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉంది. అండ్ మనకి ఈజీ టు ఎంట్రీ ద బిజినెస్, మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది మనకి చాలా ఏదైనా పెట్టుకోవాలంటే చాలా మనకి ఈజీగా మనం ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన పాలసీస్ చాలా బాగుంటాయి. మనకి ప్రతి చోట నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మనం తెచ్చుకోగలుగుతాం. మనం మన పాలసీస్ అవి పర్మిట్ చేస్తాయి కాబట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నాయి. అండ్ డొమెస్టిక్ మార్కెట్ మనది వైడ్ డొమెస్టిక్ మార్కెట్ బికాస్ ఇట్స్ పాపులేషన్. మన రీటైల్ ట్రేడ్ కానీ మన ఏదైనా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కానీ మన డొమెస్టిక్ మార్కెట్ ఈజ్ వెరీ హ్యూజ్ డొమెస్టిక్ మార్కెట్. సో దానివల్ల మనకి ఆపర్చునిటీస్కి కొదవైతే ఏమీ లేదు. సో బ్రహ్మాండంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనకి కోవిడ్ లాంటివి రాకూడదని కోరుకుందాం. వచ్చినా కానీ మిగతా దేశాల కంటే మనం చాలా తొందరగా మనం రివైవ్ కాలే పరిస్థితి ఉంటుందన్నమాట. మనకి థ్రెట్స్ ఇంతాకే మన వీక్నెసెస్ లోనే మనం కొన్ని చెప్తున్నాం. ఆ థ్రెట్స్ ఏంటంటే మన ఈ గ్లోబల్ ఎకానమీ రెసెషన్. డెఫినెట్ గా గ్లోబల్ ఎకానమీ మనం బాగుండాలంటే మన పక్కవాడు కూడా బాగుండాలి. మన పక్కవాడు బాగుంటే వాడు ఆనందంగా ఉండి వాడి దగ్గర డబ్బు ఉంటే మన దగ్గర కూడా మనం కూడా బాగుంటాం, మనం కూడా ఆనందంగా ఉంటాం. సో పక్కవాడు బాగుండాలి. అదే ఆ విధంగా మనకి గ్లోబల్ ఎకానమీ ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి మనం కూడా కొద్దిగా గొప్ప బ్యాడ్ దీన్ని మనం ఫేస్ చేయాల్సింది తప్పదు. మనం ఇంకోటి ఏంటంటే ఎక్సెస్ మ్యాన్ పవర్. ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, మన మ్యాన్ పవర్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ది అగ్రికల్చర్, బట్ జీడిపి ఈజ్ వెరీ లో.
17% జీడిపి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర ఇంకోటి ఏంటంటే కంటిన్యూస్ రూపీ వాల్యూ ఆఫ్ ద రూపీ ఇస్ ఫాలింగ్ డౌన్. సో మన రూపీ వాల్యూ పడిపోవడం వల్ల మనం ఎంత చేసుకున్నా కానీ ఫారెన్ రిజర్వ్స్ మనం ఎంత తెచ్చుకున్నా కానీ మనం ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దానివల్ల మనకి ఏంటంటే మన ఫారెన్ రిజర్వ్స్ కూడా చాలా గంట పడుతుంది. అండ్ ఇంక్రీజింగ్ ది గవర్నమెంట్ డెట్స్. ఇప్పుడు ఇది పరిస్థితి వల్ల మనకి ఏంటంటే గవర్నమెంట్ డెట్స్ డెఫినెట్ గా పెరుగుతాయి. గవర్నమెంట్ వాళ్ళకి వేరే దారి లేదు. వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ అన్ని చేయాలి అంటే దేశాన్ని కాపాడుకోవాలి, దేశంలో ఉన్న అన్ని రంగాల వెళ్ళి కాపాడుకోవాలి, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఖర్చు పెట్టక తప్పదు. ఖర్చు పెట్టుకోవాలి అంటే వాళ్ళు అప్పులు చేయక తప్పదు. సో ఇవి మనకి ఉన్న స్వాట్ అనాలిసిస్ లో మనకున్న స్ట్రెంగ్స్ వీక్నెసెస్. సో అఫ్ కోర్స్ మనం ఈ గండ నుంచి తప్పకుండా బయటపడాలి. ఎంత తొందరగా బయటపడతామో అంత మంచిది మనకి. ఏ ఒక్కరోజు కూడా మనం లేట్ అయింది అంటే ఆ ఒక్కరోజు కూడా మన కంట్రీ లాస్ అవుతూనే ఉంటుంది, ఇన్కమ్ లాస్ అవుతూనే ఉంటుంది. అయితే మరి ఈ రివైవ్ చేయడానికి మన వంతు కృషి ఏం చేయాలి, గవర్నమెంట్ వంతు కృషి ఏం చేయాలి? మన వంతు కృషి ఏంటి అంటే మన ఖర్చుని తగ్గించుకోవాలి, మన ఆడంబరాలను తగ్గించుకోవాలి. చాలా మంది అంటారు, నేను నా కంచంలో పడేసుకుంటే నీకేం ఇబ్బంది, నేను సంపాదించాను నేను పడేసుకుంటే నీకు ఇబ్బంది అంటే అని అంటారు. అని అది కరెక్ట్ కాదు. ఈరోజు ఇది నేషనల్ రిసోర్స్. ఆ నేషనల్ రిసోర్స్ ని వేస్ట్ చేసే హక్కు ఏ ఒక్క వ్యక్తికి లేదు. సో ఆ వేస్టేజ్ అలా అలా కూడబెట్టుకుంటూ వెళ్తే ఇంకొక రంగంలో కానీ ఇంకొక మనిషికి కానీ అది ఉపయోగపడుతుంది. సో నేషనల్ నెట్వర్క్ మాత్రం ఎటువంటి ఎటువంటి స్థితిలో కూడా మనం దాన్ని వేస్ట్ చేయడానికి లేదు. మన ఎక్స్పెండిచర్ని ఓన్లీ ప్రొడక్టివిటీ ఉన్న ఎక్స్పెండిచర్కే, ఓన్లీ నెససరీ వాటికే మనం ఖర్చు పెట్టాలి. సో ఇంకోళ్ళకి ఆపర్చునిటీ వచ్చేటట్టు మనవంతుగా మనం కృషి చేయాలి. వీలైనంత వరకు మనం ఏదైనా ఆపర్చునిటీ క్రియేట్ చేయగలిగితే మనం వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి. సో ఇది మన దగ్గర ఇంకో మెయిన్ బెడద ఏంటంటే మనకి ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సోషియో ఎకనామిక్ కండిషన్స్. అది కూడా చాలా బాధాకరమైన విషయం. సో దాన్ని కూడా మనం ఎంత తొందరగా వీలైతే ఎంత మనం కలిసికట్టుగా ప్రభుత్వాలు కానీ మనం కానీ చేయగలిగితే, దాన్ని దూరం చేయగలిగితే మన సోషల్ డిస్క్రిమినేషన్ మనం తగ్గించగలిగితే మన దేశం అంత ముందుకి తప్పకుండా వెళ్తుంది. అండ్ అందరికీ తెలిసిన విషయమే, అన్ఈక్వాలిటీ ఆఫ్ ది వెల్త్, ప్రపోర్షనేట్ ఆఫ్ వెల్త్. ఆ వెల్త్ ఉన్న వాళ్ళ దగ్గరే కాన్సన్ట్రేట్ అయిపోయింది. దేశంలో ఉన్న 11% జనాభా దగ్గర మొత్తం వెళ్తుంది, మిగతా వాళ్ళ దగ్గర మాత్రం డిస్ప్రపోర్షనేట్ గానే ఉంది. సో ఇది కూడా ఒక ముఖ్య కారణం. దీన్ని కూడా మనం వీలైనంత వరకు మనం షేర్ చేసుకోగలిగితే, అంటే దానాలు చేయాలని నేను చెప్పను, బట్ దాన్ని కూడా ఒక మంచి కార్యాలకు ఉపయోగించి పాపులేషన్కి మనం ఉపయోగపడేటట్టు చూసి, మన కంట్రీకి ఉపయోగపడేటట్టు చూస్తే దానివల్ల కూడా మనకి కొద్దిగా గొప్ప మనవంతులు చేస్తాం. అలాగే గవర్నమెంట్స్ కూడా వాళ్ళు రేషనలైజేషన్ టాక్సేషన్ తప్పకుండా తేవాలి. వాళ్ళు ఎస్ఎంఎస్సీలకి మంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు మనకి చాలా చోట్ల చూస్తాం, ఈ పూర్ వాళ్ళకి 0 ఇంట్రెస్ట్ రేట్ అని, ప్లస్ వాళ్ళకి ఫ్రీ అని, ఇవన్నీ చాలా షాప్స్ ఇస్తూ ఉంటారు. సో మన వ్యాపార రంగానికి కూడా తప్పకుండా లో ఇంట్రెస్ట్ రేట్లో లోన్స్ వచ్చేటట్టు వాళ్ళకి చేసి, వాళ్ళకి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తే ప్రభుత్వం తరఫు నుంచి కూడా, సో వాళ్ళు కూడా కొంచెం ముందుకెళ్తే మన ఎకానమీ తొందరగా రివైవ్ అయిపోతుంది. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొత్త యాంగిల్లో మీరు అనాలిసిస్ చేశారు. కరోనా వైరస్ ఏ విధంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో మొత్తం మన భారతదేశం గ్లోబల్ ఎకానమీని స్వాట్ అనాలిసిస్ అనే అనాలిసిస్ ను చాలా చక్కగా అనాలిసిస్ చేశారు. ఏదైనా నేచురల్ డిజాస్టర్స్ కానీ నేచురల్ కలామిటీ వచ్చినప్పుడు
ఎకానమీ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఎకానమీ అని చెప్పి చాలా బాగా చెప్పారు. అంటే నేచర్కి అగైన్ మానవ తప్పిదం వలన ఇది జనరేట్ అయింది. ఈ విధంగా జనరేట్ అవ్వడం వలన అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది నేచర్ తీసుకునే విధంగా, అంటే నేచర్ నిజంగా ఆలోచించినట్టయితే నేచర్ ఒక అద్భుతమైన ఛాలెంజ్ ని విసిరింది సార్. ఎందుకంటే నేను సైంటిస్టును, అంటే అందరికంటే చాలా అబోవ్ లెవెల్లో ఉన్న సైంటిస్ట్ కూడా దొరకని అటువంటి వైరస్ అద్భుతమైన అగ్రరాజ్యం అనుకుంటే అగ్రరాజ్యానికి ఛాలెంజ్ విసిరింది, నువ్వేం చేస్తావు అని చెప్పి. అంటే ఎటువంటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అండ్ ఫైనాన్షియల్ గా ఎక్కువ తక్కువ ఎవరికి సంబంధం లేకుండా ప్రపంచానికి ఒక క్వశ్చన్ గా ఒక ఛాలెంజ్ విసిరిన కరోనా వైరస్ ఇది. మానవులందరూ సమానమే అన్న విషయాన్ని కరెక్ట్ చెప్పింది. ఈ యుఎస్ ఎకానమీ 5% గ్రోత్ రేట్ గా పడిపోతుందని చెప్పి, యూకే కూడా పడిపోతుందని, ఇవన్నీ పడిపోయిన టైంలో కూడా చైనా మాత్రం, అంటే కన్నింగ్ నేచర్ ఉన్న చైనా ఆశ్చర్యకరంగా దాన్ని ఇంక్రీజ్ అవుతుందని చెప్పారు. అంటే నిజంగా అది మానవుల మీదకి వదిలిన వెపనా, లేకపోతే రియల్ గా వాళ్ళ తప్పిదమా, లేకపోతే మానవ తప్పిదమా అనేది కూడా ఇంకా మనము అంటే ఆల్ కంట్రీస్ కూడా దాని మీద రీసెర్చ్, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాయి. అది వస్తే గానీ వాళ్ళ ఇంటెన్షనల్ మిస్టేకా అన్ఇంటెన్షనల్ మిస్టేక్ అనేది తెలుస్తుంది. అంటే ఇటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలు, తాత్కాలిక ప్రణాళికలు అనేది చాలా చక్కగా వివరించారు. లాక్డౌన్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నాయంటే, లాక్డౌన్ కంటే బిఫోర్ 165 దేశాలు చాలా వాళ్ళ గ్రోత్ రేట్ చాలా పాజిటివ్ గా ఉంటుందని దాన్ని ఎక్స్పెక్ట్ చేశారని చెప్పారు. అలాగే ఈ COVID-19 తర్వాత చైనా కాకుండా 170 దేశాలు నెగటివ్ ఇంపాక్ట్ వెళ్తున్నాయి. అలాగే మన దేశంలో కానీ, భారతదేశంలో కానీ, మిగతా కంట్రీలో టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిల్ ఏవియేషన్, ఆటోమేటిక్స్ అండ్ మాల్స్, ఈవెంట్ ఆర్గనైజేషన్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, వీటన్నిటి మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందని కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే ఫారిన్ రిజర్వ్స్ కూడా మన దగ్గర తగ్గిపోయాయి. దీని ఇంపాక్ట్ ఏంటంటే డాలర్స్ పెరగడానికి కూడా పాసిబిలిటీ అవుతుంది. అలాగే సేవింగ్ యాటిట్యూడ్ కూడా మనది ఒక అవకాశం అని కూడా చెప్పారు. అలాగే మెడికల్ అండ్ హెల్త్, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెడికల్ అండ్ హెల్త్, ఫార్మసీ మాత్రమే ఒక పాజిటివ్ ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ ఇండస్ట్రీస్ నెగటివ్ వైపు చూస్తున్నాయని చెప్పి చాలా చక్కగా వివరించారు. ఎంప్లాయ్మెంట్ యుఎస్ కానీ మిగతా కంట్రీస్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ చూస్తున్నట్టయితే అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కట్ డౌన్ చేస్తున్నారు. అఫీషియల్ గా అమెరికాలో 2 crores ఎంప్లాయీస్ కూడా పోతాయని ఒక సర్వేస్ తెలుపుతున్నాయి. గవర్నమెంట్ మన ముందస్తు చూపుగా గవర్నమెంట్, మన ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, మన ప్రధానమంత్రి ప్రోత్బలంతోనే కానీ ఆర్బీఐ చాలా అద్భుతమైన మెజర్స్ తీసుకుంటూ అందరికి అందుబాటులో ఉండే విధంగా లిక్విడిటీని అవైలబుల్ గా ఉంచడంలో చాలా ముందస్తు జాగ్రత్తగా చాలా తీసుకుందనే చెప్పవచ్చు. అలాగే లోన్ రికవరీ వలన ఎన్పిఏ అసెట్స్ బాగా పెరిగిపోయి బ్యాంకులకు చాలా ఎఫెక్ట్ ఉంటుందని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ఇప్పుడున్న ముందు డైరెక్షన్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైన ముందు తోపుతోని ఈ కరోనా వ్యవరికి కొంత కట్టడి వేశారు. మనకున్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మ్యాన్ పవర్, యంగ్ జనరేషన్ అండ్ ఇంగ్లీష్ మాట్లాడే పాపులేషన్ ఒకటి, మనకు రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్ బాగున్నాయి, కోస్టల్ ఏరియా బాగుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. తద్వారా కూడా మనం ఇన్ ఫ్యూచర్ లో కూడా మనం ముందుకు డెవలప్ కావడానికి ఇవన్నీ మన అవకాశాలుగా యూటిలైజ్ చేసుకోవాలని, ఆపర్చునిటీస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నది కూడా బాగా చెప్పారు. అలాగే థ్రెట్స్, గ్లోబల్ ఎకానమీ ఏ విధంగా మనకు థ్రెట్స్ కాబోతుంది, అంటే మనం బాగుంటే బాగుండడం కాదు, మన పక్క వాళ్ళు కూడా బాగుండాలని సూక్తి బాగా చెప్పారు. దాని ద్వారా ఏంటంటే మన ఇండియా దేశానికి కూడా ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే దాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. అట్లాగే థ్రెట్స్, రిసోర్సెస్ ఇవన్నీ వివరించారు. ఏదైనప్పటికీ మన భారతదేశం కానీ మిగతా కంట్రీస్ కానీ చాలా ఎఫెక్ట్ ఉన్నాయని చెప్పక తప్పదు. అటువంటి ఏంటంటే చారిత్రాత్మక భారతదేశ వ్యవస్థ ఏంటంటే వ్యవసాయం మీద 25% కంటే తక్కువ డిపెండ్ అయ్యింది. మన దగ్గర మెయిన్ పరిశ్రమలు పెట్రోలియం, వజ్రాలు, మెయిన్ అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ సినిమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీటన్నిటి కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. అంటే విస్తీర్ణ పరంగా చూసినట్టయితే ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం మన భారతదేశం. జనాభా పరంగా చూసినట్టయితే 2వ అతిపెద్ద దేశం మన భారతదేశం. ఒక దేశం పేరు మీదుగా మహాసముద్రము ఉన్న ఏకైక దేశం మనది. అట్లాగే అన్నిటికీ ఇన్ని రిసోర్సెస్ ఉన్నా కూడా మనకు కూడా ఎంత ఎఫెక్ట్ ఉందని చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే భారతదేశం యొక్క ఆర్థిక క్షీణత కూడా మనం ఎదుర్కొంటుంది అనేది చాలా రిపోర్ట్స్ చెప్పాయి. IMF రిపోర్ట్ కానీ, తర్వాత అక్సామ్ అల్టిమేటం రిపోర్ట్ కానీ,
వరల్డ్ హెల్త్ ఫోరం, వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం రిపోర్ట్ కానీ ఇవన్నీ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటాయని చెప్పేసి చాలా బాగా చెప్పాయి. ముఖ్యంగా ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో మనం డిపెండ్ అయిన కంట్రీస్ అవి డిపెండ్ అవ్వడం వల్ల మన భారతదేశానికి ఎంత ఎఫెక్ట్ ఉన్నది అనేది కూడా చాలా బాగా వివరించాయి. ఎందుకంటే మన దగ్గర ఇంపోర్ట్ మీద డిపెండ్ అయిన దేశం మనం మన దగ్గర డెవలప్మెంట్ లేకుండా మనం ఒక కంట్రీ మీద డిపెండ్ అయ్యాం. ఆ కంట్రీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఆటోమేటిక్ గా మన కంట్రీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఆర్గానిక్ కెమికల్స్ ఏంటంటే 37% ఇంపాక్ట్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కెమికల్స్ అనేది 13% ఉంటాయి. మెడికల్ అండ్ ఫార్మా ప్రొడక్ట్స్ 36%. డైస్ మీద మనం ఈ చైనా మీద డిపెండ్ అయినాము వీటన్నిటి మీద. అలాగే భారతీయ పరిశ్రమ రంగాల్లో చూస్తే రసాయన పరిశ్రమ కానీ, షిప్పింగ్ పరిశ్రమ కానీ, ఆటోమొబైల్ పరిశ్రమ కానీ, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ కానీ, ముఖ్యంగా ఈ క్లాత్ పరిశ్రమ కానీ, అంటే వీటి క్లాత్ పరిశ్రమ చైనా కొద్దిగా ఇంపాక్ట్ ఉంది. సౌర విద్యుత్ రంగం కానీ ఇట్లా చాలా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే టూరిజం డెవలప్మెంట్. టూరిజం మీద డిపెండ్ అయిన హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ కానీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ ఉన్నాయి. దీని ద్వారా మన గవర్నమెంట్ కు గ్లోబల్ కి ఏంటంటే ట్యాక్సెస్ రికవరీ రావు. మెయిన్ అంటే బిజినెస్ లేదు, బిజినెస్ ఇన్కమ్ లేదు, ట్యాక్సెస్ లేవు, జిఎస్టీ లేదు. అంటే దీని మీద చాలా భారతదేశం ముందు బాగా అంటే గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పొజిషన్ మన ముందు కనబడుతుంది. బట్ దీని మీద కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మన సత్యనారాయణ గారు రెడీ ఉన్నారు. సత్యనారాయణ గారు, అనిల్ గారు సార్ రెడీ ఉన్నట్టున్నారు సార్. ఏం చేస్తారు ఇప్పుడు ఈ హోటల్ ఇండస్ట్రీ కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఈవెంట్ మేనేజర్స్ కానీ, వాళ్ళు బిజినెస్ ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే ఎట్లాగూ రాబోయే సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, కొలాప్స్ అయ్యేటట్టుంది పరిస్థితి. వాళ్ళు ఈ టైంలో కనుక వేరే ఫీల్డ్ షిఫ్ట్ అయితే బాగుంటుందా, లేకుంటే వాళ్ళు ఏ విధంగా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ 4 ఇండస్ట్రీల గురించి కొంచెం చెప్పగలుగుతారా సార్? అనిలా సార్ అనిల్ సార్. ఓకే, అంటే గడ్డం పెంచిన తర్వాత చాలా మంచి క్వశ్చన్ వేసావు. ఇంతకుముందు ఎన్డీటీవీలో చాలా మంచి డిబేట్ పెట్టారు, డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొఫెషన్స్ అని, డైవర్సిఫికేషన్ ఆఫ్ సో ఇదని. సో ఈ రోజు ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, ఇప్పుడు కమ్యూనిటీ హాల్స్, మన హాల్స్ ఉన్నాయి, ఏది అంటే మన ఫంక్షన్ హాల్స్ అవి. సో ఫంక్షన్ హాల్స్ అవి వాడు ఇప్పుడు కొత్తగా వేరే చోట డైవర్ట్ అవ్వాలి అంటే వాడు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టే స్తోమత ఉందా లేదా అన్నది మనకు ఫస్ట్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వేరే చోటికి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఈ ఫీల్డ్లో ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఉండి మళ్ళీ వేరే ఫీల్డ్, సపోజ్ మనమే ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన చార్టెడ్ అకౌంటెంట్స్, మన ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్, సరే ఈసారి 4 ఫైల్స్ రావు, మనం ఉద్యోగానికి వెళ్తాం. ఉద్యోగానికి వెళ్తే నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మనం సర్దుకోలేము, అక్కడ సర్దుకోలేము. సో అలా అని చెప్పి అకౌంట్స్ రాసుకోగలుగుతామా? అకౌంట్స్ రాయాలంటే కూడా బిజినెస్ ఉండాలి కదా. సో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి దిగజారలేము, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎదగను లేము. సో వాళ్ళకి ఇప్పుడు ఫార్మర్ ఉన్నాడు అనుకో, ఫార్మర్ ఉంటే వాడు టమాటా వేసే బదులు బెండకాయ వేసుకుంటాడు, బెండకాయ వేసే బదులు ఉల్లిపాయ వేసుకుంటాడు, ఉల్లిపాయ వేసుకో బదులు మునక్కాయ చెట్టు పెంచుతాడు. కానీ ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి సినిమా యాక్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు? లైట్ బాయ్ ఉన్నాడు, లైట్ మోయడం వాడు పని. వాడు లైట్ మోయడం అంటే ఇక్కడ మోస్తాడు, లేకపోతే సాయంత్రం వీలైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఫంక్షన్ అయితే లైట్ మోయగలరు. వాడికి ఆ పని తప్పించి వేరే పని చేత కాదు. అంటే వాళ్ళల్లో ఒక 10% 25%, 10% 20% ఏదైనా డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ వాళ్ళు చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకైతే ఆపర్చునిటీస్ దొరుకుతాయి. బట్ యాజ్ ఆఫ్ ఇది ఆటోమేటిక్ గా ఇక్కడి నుంచి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి ఎక్కి ఈజీగా ఎక్కడానికి వాడికి ఎటువంటి ఇది లేదు. అది డిపెండ్ ఆన్ ఇండివిజువల్ యాక్టివిటీ అంతే తప్పించి. సో ఈ సినిమా రంగంలోకి అయితే వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మొత్తం పోయింది. సో వాళ్ళు ఏదైనా చేసుకుంటే ఆ 4-5 టాప్ హీరోస్, 4-5 టాప్ డైరెక్టర్స్, 4-5 టాప్ నిర్మాతలు వాళ్ళు ఏదైనా చిన్న ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుని చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఇంకోటి ఉంది, ఇప్పుడు టీవీలోకి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు టీవీలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ రంగానికి ఏమీ థ్రెట్ లేదు. కాకపోతే వాడు అంత తక్కువ, మనం చెప్పాను కదా ఇంతగా, మనం వెళ్ళి అకౌంట్స్ రాయలేం. అలాగే వాడు వెళ్ళి టీవీ సీరియల్ వేయాలంటే వాడికి ఏదో డీగ్రేడ్ కింద ఫీల్ అవుతాడు. మరి వాడు అక్కడికి వెళ్ళి వాడు చేసుకోగలుగుతానంటే వాడికి ఆపర్చునిటీ వస్తుంది, లేకపోతే మాత్రం రాదు. సో ఇప్పుడు
మన బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎన్ని కమ్యూనిటీ హాల్స్ ఎన్ని ఫంక్షన్ ప్యాలెస్ అన్నిటిని గోడౌన్స్ కింద వాడేయమని చెప్పారు. సో కాస్ట్ ఆఫ్ కోసం వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంటే ఆ ఏసీ హాల్స్ ఉన్నవి గోడౌన్ కింద ఉపయోగపడితే మళ్ళీ అది ఏమవుతాయో తెలియదు వాళ్ళకి. తర్వాత వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది. సో అది కరెక్ట్ కాదు. అంటే నాన్ ఏసీ ఏమైనా ఉండి షెడ్ టైప్లు ఏమైనా ఉండి చిన్న చిన్న ఫంక్షన్ హాల్స్ ఏమైనా ఉంటే వాటిని గోడౌన్ కింద చేయొచ్చు. కానీ బట్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పినట్టుగా మొత్తం వచ్చి కలెక్టర్ వచ్చి అది స్వాధీనం చేసుకుని వీడియో వచ్చి స్వాధీనం చేసుకుని అది చేయడం అనేది అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ కష్టకాలాన్ని మాత్రం వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు దాటవలసిందే తప్పించి నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళకి ఏమి ఛాన్సెస్ దొరకవు. చాలా తక్కువ, 10 to 15% కంటే ఎక్కువైందా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ పార్టిసిపెంట్స్ అందరికీ ఒక ముఖ్య సూచన, రేజ్ హ్యాండ్ ఉంటుంది మోర్ ఆప్షన్లో, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నాకు సింబల్ వస్తుంది. దాన్ని బట్టి మేము క్వశ్చన్ అడగడానికి మిమ్మల్ని లైవ్ లోకి తీసుకురావచ్చు. సత్యనారాయణ గారు మా సెక్రటరీ ఆఫ్ కరీంనగర్ ప్రజ్ఞాభారతి, తను ఇది అడగాలనుకుంటున్నారు సార్. సత్యనారాయణ గారు సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. వినపడుతుందా? వినపడుతుంది. సార్ నా క్వశ్చన్ మొబైల్లో ఉన్నట్టున్నారు. సార్ మొబైల్ నుంచి అన్నమాట. అందుకోసం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్, మైనస్ ప్రైస్ ఎలా సాధ్యమవుతుంది మన క్రూడ్ ఆయిల్ విషయంలో? ఈ మధ్యలో నేను 2-3 సార్లు చూశాను ఫీచర్స్ ప్రైస్ లో మైనస్ ప్రైస్ వస్తుంది. అది ఎలా సాధ్యము క్వశ్చన్ సార్. రెండోది హెలికాప్టర్ మనీ రెండోసారి కూడా చేసుకోవచ్చా? ఏంటండి? వస్తుంది అది రెగ్యులర్ గా 2 రోజుల నుంచి మైనస్ ప్రైస్ వస్తుంది ఫ్యూచర్స్ లో. ఫీచర్స్ లో మైనస్ ప్రైస్ 2 ప్రశ్నలు. మూడోది వచ్చి మైనస్ ప్రైస్ వస్తుంది ఫ్యూచర్స్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్. సార్ నిరంజన్ రెండో క్వశ్చన్ ఏదో అడిగారు, ఆయన ఏంటి నాకు వినపడలేదు. సత్యనారాయణ గారు రెండో క్వశ్చన్ సార్ హెలికాప్టర్ మనీని సార్ రెండో క్వశ్చన్ హెలికాప్టర్ మనీ ఏదైతే ఉందో హెలికాప్టర్ మనీ రెండోసారి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చా? షేర్ మార్కెట్ ఒకసారి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలికాప్టర్ మనీ మనము మన సిస్టమ్ లో లేదు ఇప్పటికైతే. మన ఇండియన్ సిస్టమ్ లో అయితే హెలికాప్టర్ మనీ అంటే లేదు. ఎందుకంటే మనం ఏదైనా కరెన్సీ ప్రింట్ చేయాలి అంటే దానికంటూ కొద్ది రిజర్వ్స్ పెట్టుకుని మనం చేసుకోవాల్సి వస్తుంది అంతే. సో హెలికాప్టర్ మనీ అన్నది మనకి మొన్న ఒక డిబేట్ లో నాగేశ్వర్ గారు కూడా చెప్పారు ఇది. సో మన కేసీఆర్ గారు అడిగారు ఈ హెలికాప్టర్ మనీ మనం చేసుకోవచ్చా లేదని. దానికి నాకు తెలిసి ఇప్పుడు మన ఇండియాలో అది సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎనాక్ట్మెంట్ చేయాలి, మళ్ళీ దానికి కొన్ని ఆర్డినెన్స్లు పాస్ చేయాలి, చాలా కష్టమైన పని అది. సో మరి అది ఏ విధంగా చేస్తారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం కాల్ తీసుకుంటుందో మనం చూడాలి. హెలికాప్టర్ మనీ విషయం వరకు నాకున్న పరిమిత నాలెడ్జ్ లో మాత్రం మన ఇండియాలో ఇప్పుడు ఇమీడియట్ గా డెసిషన్ మాత్రం తీసుకోవాలి. ఇంకోటి మైనస్ సార్, ఇంకొక క్వశ్చన్ సార్. ఆ మైనస్ అన్నది నాకు కొద్దిగా ఐడియా లేదు సార్. అది షేర్ మార్కెట్ మీద షేర్ మార్కెట్ లో మైనస్ నా ఉద్దేశం ఏంటంటే మైనస్ ఫిగర్ అంటే కట్ ఆఫ్ ప్రైస్ ఉండొచ్చు, కట్ ఆఫ్ ప్రైస్ కంటే తక్కువ ఉండొచ్చు సార్. అది నేను అనుకోవడం. ఇంకో క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు చెప్పండి. సార్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ కోవిడ్ తర్వాత వచ్చేటువంటి పీరియడ్ లో ఏ రంగం చాలా వేగవంతంగా ఉండొచ్చు మన భారతదేశంలో? నేను చెప్పాను కదా సార్, వేగవంతంగా ఫార్మా రంగం, హెల్త్, మెడికల్ ఇవి బ్రహ్మాండంగా వెళ్తాయి సార్. వాటిలో డౌటే లేదు. కమ్యూనికేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్ట్ రాజిరెడ్డి హనుమాన్లా సార్. రాజిరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. అందరూ కూడా నమస్కారం. నమస్తే సార్. రాజిరెడ్డి హనుమాన్ల శ్రీనిధి చిట్స్. అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో మన చిట్ ఫండ్ రంగం కోవిడ్ తర్వాత, లాక్డౌన్ తర్వాత ఏ పరిస్థితుల్లో ఉండబోతుంది, అలాగే మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా మీరు చెప్పగలుగుతారని అనుకుంటున్నాను సార్. ఇదే క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. చిట్ ఫండ్ అన్నది అది ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి వస్తుంది సార్. ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి వస్తుంది. ఎందుకంటే అది కొద్దిగా డబ్బులు వేసుకుంటూ వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకుంటారు.
మరి ఇప్పుడు మనకున్న ఈ మీ దగ్గర ఉన్న ఏ రకమైన సెక్టర్ పీపుల్ మీ దగ్గర చిట్ ఫండ్స్ చేస్తున్నారో తెలియదు. ఒకవేళ కనుక అదే సాఫ్ట్వేర్ వాళ్ళు వేస్తూ ఉంటే మీకేం ఇబ్బంది ఉండదు. అదే కనుక ఎస్ఎంఎస్సి వాళ్ళు ఏదైనా వేస్తుంటే మాత్రం కొన్ని రంగాలు ఇప్పుడు ఆటోమొబైల్స్ లో కానీ వాళ్ళు అలాంటి రంగాల్లో వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఇన్వెస్టర్స్ కింద ఉంటే మాత్రం వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా చాలా తగ్గుతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్నా కానీ వాళ్ళు లే ఆఫ్ లో వెళ్ళే పరిస్థితులు కూడా చాలా మటుకు ఉన్నాయి. ఎందుకంటే నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై క్లయింట్ ఇస్ ఆటోమొబైల్ వైర్ డ్రైవింగ్. సో వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ఒక కంపెనీ 10,000 మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు 10 lakh రూపీస్ వాళ్ళు ఇస్తుండేవారు. లాస్ట్ మంత్ వాళ్ళు చెప్పారు ఇప్పటి నుంచి మీరు స్టాప్ చేయండి, మేము చెప్పేదాకా ఫర్దర్ ఆర్డర్స్ ఇచ్చేంత వరకు స్టాప్ చేయండి అని. వాళ్ళ దగ్గర ఇప్పుడు 2 months స్టాక్ అలా పడిపోయి ఉంది. వాళ్ళు తీసుకెళ్ళలేదు, వీళ్ళు అమ్మలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇంకా ప్రొడక్షన్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, లే ఆఫ్ డిక్లేర్ చేస్తారు. లే ఆఫ్ డిక్లేర్ చేసిన అందులో ఉన్న ఎవరైనా డైరెక్టర్స్ కానివ్వండి, అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ మీ దగ్గర ఏమైనా చిట్లు వేస్తే అది ఇది మోస్ట్లీ ఇది ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లస్ సేవింగ్ కల్చర్ ఉన్న సెక్టార్ సార్. సో నాకు తెలిసినంత వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఇప్పుడు అద్దెలు కట్టడానికి 3 నెలలు డిఫర్మెంట్ తీసుకుంటున్నారు, ఈఎంఐ కట్టడానికి 3 months డిఫర్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ డబ్బులు వాళ్ళు కట్టడానికి వాళ్ళు లేకపోతే ఆపేమని చెప్తారు. ఇది అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఈ సేవింగ్ చేసే టైప్ ఆఫ్ పర్సన్స్ కొంచెం ఎట్లయినా వాళ్ళు వెనకంజ వేస్తారు సార్. అంటే మన రాజిరెడ్డి గారు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులర్ గా రోజువారీ కలెక్షన్స్ పేమెంట్ ఇవన్నీ వాళ్ళ ఇన్కమ్ కు సంబంధించిన ఎట్లా అన్ని రంగాలు ఎఫెక్ట్ కొడుతున్నాయి కాబట్టి చిట్ ఫండ్స్ కూడా చాలా ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ ఇండస్ట్రీ. అవును సార్, అవును సార్. అంటే చూస్తూ పోవాలి, తొందరపడి కూడా డిసిషన్ తీసుకునే పాసిబిలిటీస్ లేదు. సత్యనారాయణ గారు మరొక మన డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతున్నారు. మా స్టేట్ తెలంగాణ ప్రజ్ఞాభారతి ప్రెసిడెంట్ సార్. నమస్కారం సార్. ఇది చిన్న ప్రశ్న అండి, మంచి విషయాలు చెప్పింది మీరు. ఇది ఇప్పుడు యుఎస్ డాలర్ రెఫరెన్స్ పాయింట్ గా ఎన్ని రోజులు ఉంది కదా, యుఎస్ డాలర్ కరెన్సీ రెఫరెన్స్ పాయింట్ గా ఉంది ఇన్ని రోజులు. అంటే యూనిపోలార్ పవర్ అంటే అమెరికా నెంబర్ 1 అన్నట్టుగా యుఎస్ డాలర్ is given the reference point to rupee conversion of anything in the world. అది సేమ్ సిచ్యువేషన్ పోస్ట్ కరోనా కంటిన్యూ అవుతుందా? 100% అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు దానికి ఛాలెంజ్ చేసే కరెన్సీ చైనాలో అయితే లేదు. సో ఇప్పుడు వాళ్ళని ఛాలెంజ్ చేసేది ఒకే ఒకటి చైనా వాళ్ళు. సో మిగతా కంట్రీస్ లో కూడా అమెరికాని కంటే గొప్పగా పెర్ఫామ్ చేసిన కంట్రీస్ ఏమి లేవు. యూరోపియన్ కంట్రీస్ ఎంటైర్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఇదే బాధలతో ఉన్నాయి. సో యూరో రేట్ అలాగే ఉంటుంది, పౌండ్ రేట్ అలాగే ఉంటుంది. సో డెఫినెట్ గా ఇప్పటికైతే మాత్రం ఈ COVID-19 తర్వాత కూడా నాకు తెలిసి డాలర్ రేటే ప్రివైల్ చేస్తుంది. డాలర్ తో పాటు మిగతా అన్ని ఉంటాయి సార్. చైనా దగ్గర చాలా డాలర్స్ ఉన్నాయని అంటున్నారు. ఎంతున్నా కానీ సార్ చైనా కరెన్సీ ఇస్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ సార్. చైనా కరెన్సీ ఇస్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్. యూరోపియన్ కరెన్సీ కూడా యూరోపియన్ కంట్రీస్ లోనే ఉంటుంది. బట్ డాలర్ ఇస్ వైడ్లీ యాక్సెప్టెడ్ కాబట్టి దాన్ని కొట్టాలి అంటే అమెరికాని మొత్తం నేలమట్టం చేస్తే గానీ జరగని పని. సార్ ఇంకోటి డాలర్ రూపీ వాల్యూస్ ఉన్నాయి కదా, డాలర్ అండ్ రూపీ కన్వర్షన్ రేట్ పోస్ట్ కరోనా అంటే రూపీ వాల్యూ బాగా తగ్గిపోతుందా, మరి ఎట్లా ఉంటుంది సార్? అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ సార్. అక్కడ అది తగ్గుతుంది, ఇక్కడ ఇది తగ్గుతుంది. సో మన రూపీ వాల్యూ మాత్రం డెఫినెట్ గా తగ్గుతుంది. ఎందుకంటే మనది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మన ప్రొసీజర్స్ అన్ని వేరు. సో డెఫినెట్ గా మన రూపీ వాల్యూ ఇప్పటికే 75 రూపాయలు 76 రూపాయలకు వచ్చింది. అది ఇంకా కొంచెం పెరిగే స్థితిలోనే ఉంటుంది సార్, ఇంకా పెరిగిపోతుంది. ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ అమెరికా యుఎస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి కదా సార్. అది అన్నంత వరకే కానీ వాళ్ళ ఎకానమీని దెబ్బ కొట్టేది ఇప్పుడు కష్టమే. వాళ్ళ డాలర్ రేట్ పడిపోతుంది అది ఇది అని చెప్పి ఏదైనా కొంచెం చిన్న కరెక్షన్ అయితే అవ్వచ్చేమో కానీ, బట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఇబ్బంది లేదు నాకు తెలిసినంత వరకు. మరి రూపీ పడకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అండి మన గవర్నమెంట్? అంటే
రూపీ పడకుండా ఉండదు అంటే అది పొలిటికల్ ఇష్యూ సార్. మనం ఏం మాట్లాడలేము. యాక్చువల్గా చెప్పాలి అంటే డాలర్కి 75 రూపాయలు అన్నది లేనే లేదు. మన ఇండియన్ ఎకానమీతో చూసుకుంటే సో లేనే లేదు. పొలిటికల్ దీంతో అంటే మనం ఒక మనిషి ఇంతకు ముందు నా ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ మనకి ఎంత నాశనం చేయాలో ఎంత నష్టం చేయాలో అంత చేశాడు. ఇంకొకటి ఏంటి మన ఇప్పుడు ఇవి మన డాలర్ రేట్ ఇంక్రీజ్ కావడానికి డిక్రీజ్ కావడానికి సార్ చెప్పేది ఏంటంటే సార్ మన గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ ఫారిన్ రిజర్వ్స్ కానీ వీటికి సంబంధించిన ఎందుకంటే అంతకుముందు ఫైనాన్స్ నిరంజన్ అది కూడా ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలి అంటే మనం లెక్క పెట్టుకుంటే మనకి 75 రూపాయలు రూపాయికి అది మన డాలర్కి 75 రూపాయలు అన్నది పరిస్థితి లేదు. ఎందుకంటే మన ఎకానమీ, మన జీడిపి, మన గ్రోత్ రేటు ఇవన్నీ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ ఎట్ పార్ విత్ ది అదర్ ఫారెన్ కంట్రీస్. కాకపోతే ఏంటంటే చిదంబరం టైంలో అప్పుడు చాలా మంది అడిగారు, చిదంబరం టైంలో అది ఇంకా తగ్గవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఆ రేట్ని తగ్గించకుండా దాన్ని అలాగే ప్రివేల్ చేశాడు. ఇంకా దాని తర్వాత మన ఇన్ఫ్లేషన్ ఇవి అవి కారణంతో మనది పెరిగిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు ఏ కారణం వచ్చినా కానీ ఫస్ట్ మన రూపీ పడిపోతుంది, అమెరికన్ డాలర్ పెరిగిపోతుంది. నాకు తెలిసి మోడీ గారు ఇవన్నీ ఇది పెద్ద ప్రియారిటీ కాదు ఆయనకి. ఇంకా ఒకటి రెండు పెద్ద ప్రియారిటీస్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఆయన దీని మీద కూడా ఇంకో అదృష్టం బాగుండి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే మన డాలర్ రేటు 30 రూపాయలు 40 రూపాయలు కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. నిజమే నిజమే. ఎందుకంటే మన డాలర్ రేటు మన రూపీ అంత నీచానికి లేదు మన రూపీ. ఇంకొకటి అండి, ఇప్పుడు ఆయన థర్డ్ ప్రియారిటీ అన్నారు కదా, ఫస్ట్ సెకండ్ ప్రియారిటీస్ ఏమున్నాయి మోడీకి? నాకు తెలిసి పిఓకే సార్. పిఓకే వచ్చిందంటే ఇంకా అంత అయిపోతుంది. కామన్ సివిల్ కోడ్ ఆటోమేటిక్ 370 ఇవన్నీ వచ్చేస్తే, ఎన్ఆర్సీ ఇవన్నీ వస్తే కామన్ సివిల్ కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు కింద మన ఎట్లా చెప్తారంటే చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి మీరు అన్ని రకాలుగా చేసాను, స్కూల్కి వెళ్ళమని చెప్పక్కర్లే. చక్కగా బాక్స్ ఇచ్చి వాళ్ళకి కొంచెం చాక్లెట్లు ఇచ్చి అన్ని వాళ్ళకి ఎన్విరాన్మెంట్ అంతా క్లియర్ చేసామనుకో వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. అలాగే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ ఇవన్నీ కనుక అయిపోయాయండి, ఆటోమేటిక్ గా కామన్ సివిల్ కోడ్ అనేది 370 వచ్చింది కాబట్టి కామన్ సివిల్ కోడ్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అందులో డౌట్ లేదు. కామన్ సివిల్ కోడ్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. అందుకోసం మనం ఏం చేస్తానంటే చిన్నప్పుడు మనం క్యారమ్ బోర్డు కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం, కాయిన్స్ అన్ని కన్నం దగ్గర తీసుకెళ్తాం. తీసుకెళ్ళి ఒకసారి కొడితే 2-3 పడిపోతాయి. సో ఆ విధంగానే జరుగుతుంది ఇప్పుడు జరిగేది. సో దాని గురించి నాకు తెలిసి మోడీ గారు స్పెషల్ ఎఫర్ట్ అని ఏం పెట్టక్కర్లే, అట్లా వచ్చేసినాయి అంటారు. సార్ సత్యనారాయణ గారు మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతున్నారా? మనోహరాచారి గారు క్వశ్చన్స్ ఏంటా? కలికడ భాస్కర్ గారు లైన్ లేరు. అందరూ చాలా యాక్టివ్ పార్టిసిపేట్ అయిన బహుశా ఎవరికి క్వశ్చన్స్ లేనట్టున్నాయి. శ్రీకాంత్ మహేష్ ని సార్ మీరు వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తే కానీ రైట్. ఒక్క నిమిషం సార్. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది మనకి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకి అమెజాన్ లాంటి ఫారెన్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా సార్. సో దాంట్లో పనిచేసే టెక్ సపోర్ట్ కానీ మళ్ళీ లేకపోతే ఎవరైతే సాఫ్ట్వేర్ ఇస్తున్నారో వాళ్ళకి దాదాపు 99% జాబ్స్ అంటున్నారు. అదే మన ఇండియన్ లాంటి వాటిలో జాబ్ సెక్యూరిటీ లేదని చెప్పి అంటున్నారు. సో దీన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు, ఎంతగానో అనేది దీనిపైన విశ్లేషణ ఏంటి చెప్పగలుగుతారు సార్? అంటే మీరు వేములవాడ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బ్యాక్గ్రౌండ్ పిక్చర్, అది బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అంతేనా? సో నేను వేములవాడ అంటే మాకు కూడా దర్శనం ఇప్పిస్తున్నారని మేము అనుకున్నాం. ఓకే ఓకే. అదే మీరు అడిగిన క్వశ్చన్ అమెజాన్ లో ఎంప్లాయ్మెంట్ అంటే ఫారెన్ బేస్డ్ కంపెనీస్ ఏం చెప్తున్నారంటే 99% మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటది అట్లానే. కాకపోతే మన ఇండియన్ బేస్డ్ టీచర్స్ లాంటి దాంట్లో జాబ్ సెక్యూరిటీ ఉండకపోవచ్చు అని చెప్పేసి కొంతమంది అంటే ఉన్నాయి మా మధ్యలో.
సో అది ఎంతవరకు నిజం అనేది ఒక విశ్లేషణ మీద ఏముందని. ఒకటి ఎంప్లాయ్మెంట్ రిట్రెంచ్మెంట్, ఎంప్లాయ్మెంట్ కట్ డౌన్, ఇవన్నీ ఏంటంటే జాగ్రఫికల్ దీన్ని బట్టి ఉంటాయి. సపోజ్ మీరు అమెజాన్ అమెరికాలో బ్రహ్మాండంగా చేస్తుంది అనుకోండి, అమెరికాలో చేస్తున్నప్పుడు అక్కడ వాడు రిట్రెంచ్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కట్ డౌన్ కానీ చేయడు. సపోజ్ వాడు ఏదో జర్మనీలో ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నాడు, జర్మనీలో ప్రాజెక్ట్ రన్ కావట్లేదు, సో అక్కడ చేస్తారు. దీనికి COVID-19 అవసరం లేదు, వాళ్ళకి ప్రాజెక్ట్ బేస్డ్ మీదే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంతా ఉంటుంది. సో ఆ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడైతే వాళ్ళకి ప్రివేల్ ఉంటుందో, ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు, మిగతా చోట నుంచి ఎంప్లాయ్మెంట్ తీసేస్తుంటారు. మోస్ట్లీ తీయరు, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ని ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా మరీ ఎక్కడా లేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రిట్రెంచ్మెంట్ చేస్తారు. ఇది ఒక అమెజానే కాదు, ఏ కంపెనీ అయినా సరే, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏ ఆన్లైన్ కంపెనీస్ కానీ ఇవన్నీ జరిగే పద్ధతే. ఓకే, రిక్వెస్ట్ కలికోట భాస్కర్ సార్, తను గోల్డ్ బిజినెస్ చేస్తారు, తను ఏదో క్వశ్చన్ అడగడానికి. నేను మాకు గోల్డ్ బిస్కెట్ ఇస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఉపయోగపడే సార్ తింటానికి ఏం మనకి రావు. అంతే అంటారా? కరెక్టే సార్. ఇప్పుడు గోల్డ్ మీరు 1 కిలో ఇచ్చినా మాకేం అవసరం లేదు. చెప్పండి సార్. సరే, ఇప్పుడు పిఓకిని ఫస్ట్ ప్రయారిటీ మీద మనసులో ఉంది, అది అందరికి నోటెడ్ అయిపోయింది. ఏ విధంగా అయితే కశ్మీర్ ని మన అధికృతం చేస్తున్నాము, మన సొంతం చేస్తున్నాము కంప్లీట్ గా, పిఓకి మీద కూడా ఉంది. ఈ పిఓకి అయిన తర్వాత దాని తర్వాత ఏమన్నా కొంచెం ఇక్కడ యాజిటేషన్ టైప్ లో ఉంది, కొంచెం కర్ఫ్యూలు నడుస్తుంది, అవి నడుస్తుంది, ఇవి నడుస్తుంది అని చెప్పి, ఇక్కడ పొలిటికల్ గా అన్స్టేబుల్ గా ఉందని చెప్పి ఏమన్నా మళ్ళీ ఎకానమీ ఏమైనా దుష్ప్రభావం పడుతుందా అంచనా ప్రకారం? సార్ ఇండియాలో ఇది కనుక జరిగితే ఇది పెద్ద పాజిటివ్ మూడ్ సార్. ఇండియాలో కనుక ఇది జరిగితే ఇది పెద్ద పాజిటివ్ మూడ్. షేర్ మార్కెట్ 30,000 60,000 వెళ్తుంది సార్, అందులో డబ్బు. దీనివల్ల యాజిటేషన్స్ జరిగే, అంటే రౌతు బలమైన ఉంటే గుర్రం ఏమీ చేయలేదు సార్, రౌతు కంట్రోల్లోనే ఉంటుంది గుర్రం. సో ఇలాంటి ఏదో చిన్న చిన్న జరిగితే జరగచ్చు, కానీ అందుకోసమే ఛాన్స్ ఇచ్చేసాడు కదా, ఓపెన్ చేసి మార్కెట్లో పెట్టేశాడు. ఎవడంత చేసుకుంటాడు చేసుకుని అన్నాడు, వాడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే పిఓకేలో కూడా పాకిస్తాన్ అది చాలా పాజిటివ్ మూడ్ సార్ మనకి, అది పాజిటివ్ మూడ్. మన ఇండియాలో మనకి బ్రహ్మాండమైన ఇది ఉంటుంది, అన్ని చోట్ల నుంచి మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, అన్ని రంగాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సత్యనారాయణ గారు, మీరు క్వశ్చన్ అడగడానికి రెడీ ఉన్నట్టున్నారు? లేదు సార్, ఏం లేదు. రైజ్ హ్యాండ్ అలాగే ఉంది, అట్లే ఉంది అంతే సార్. ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతున్నారా సార్? మీకు ఆప్షన్ తెలియకపోతే పక్కన రేజ్ హ్యాండ్ ఉంటుంది. సత్యనారాయణ గారు సార్, మనం క్లోజ్ చేద్దామా మరి? ఓకే సార్. సార్ చాలా చక్కని విషయాలు చెప్పారు సార్. మీరు మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు సార్. చెప్పండి. ఒకటండి, ఇప్పుడు మీరు ఈ సమయంలో అంటే కరోనా ప్రభావం తర్వాత అంటే కొద్దిగా రిలీఫ్ వచ్చినాక ఈ లింకింగ్ ఆఫ్ రివర్స్ అన్నది తీసుకునే అవకాశం ఉందా అండి? లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ అది ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అన్నది ఎప్పుడో తయారైపోయింది. బడ్జెట్ ని బట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఎక్విజిషన్ ఆఫ్ ల్యాండ్స్ ని బట్టి దాన్ని బట్టి ఇప్పుడు అందుకోసం ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి అది స్లోగా అవుతుంది సార్. ఇప్పుడు నాకు తెలిసి అది స్లో డౌన్ అయిపోతుంది సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్లస్ దాని మీద చాలా తక్కువ ఇస్తారు, ఎందుకంటే దాని మీద కోట్ల రూపాయలు పెట్టాలి. ఇప్పుడు ఇమీడియట్ ప్రయారిటీ కాదు కాబట్టి నాకు తెలిసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన ఎకానమీ స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు నాకు తెలిసి ఈ రంగాల మీద మాత్రం కాస్త కొంచెం చిన్న చూపే ఉంటుంది సార్. మంచిదండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. అందరికీ ఆఖరిగా స్టే హోమ్, స్టే సేఫ్, ఫైట్ విత్ కరోనా. థ్యాంక్ యూ సార్. And at least spend half an hour to 1 hour in yoga so that your minds will become fresh.
థ్యాంక్ యూ సార్, గుడ్ సజెషన్. ఈసారి జూమ్ లోకి మనకు చాలా మంది సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ మెంబర్స్, మల్లికార్జున్ దేవ్ గారు, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ వెంకటేశ్వర్లు గారు, హరీష్ బాబు గారు, ఆనంద్ గారు, మరి అలాగే ట్యాక్స్ బార్ అసోసియేషన్ నుంచి డికే ఆనంద్ గారు, మల్లికార్జున్ దేవ్ గారు, వెంకటేశ్వర్లు. డికే ఆనంద్ ఫోటో చెప్పి ఎక్కడ ఉన్నాడు? వచ్చి వెళ్ళిపోయారు సార్, తను వచ్చి వెళ్ళిపోయారు, చాలాసేపు ఉన్నారు తను. ఓకే ఓకే ఓకే. వీళ్ళందరూ చాలా పార్టిసిపేట్ అయ్యారు సార్, అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మన జాయింట్ సెక్రటరీ డి శ్రీనివాస్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. అందరికీ నమస్కారం సార్. అయితే మనకు ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి యొక్క మీటింగ్స్ లలో ఎకానమీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది నిన్న మొన్న వచ్చినటువంటి యొక్క వ్యక్తుల ద్వారా కొంత జరిగినప్పటికీ ఈ రోజు మట్టుకు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఒక విషయం లోపల ఈరోజు వచ్చినటువంటి యొక్క గెస్ట్ చాలా వివరంగా సవివరంగా అన్ని రంగాల్లో, చిన్న రంగం నుంచి మొదలుకుంటే అన్ని రంగాల్లో గ్లోబలైజేషన్స్ లో ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి ఒక మార్పులను చాలా బ్రహ్మాండంగా చెప్పడానికి వారికి కరీంనగర్ బ్రాంచ్ పక్షాన మేము హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఏ సభ్యులందరికీ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా పాల్గొన్నారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్ రాజభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సంఘ పెద్దలు పాక రాజమౌళి గారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా కరీంనగర్ ప్రజ్ఞాభారతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సో ఇందులో పాల్గొన్నటువంటి యొక్క ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున కరీంనగర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఇంతతో ముగించడం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.